కూచిపల్లి అత్యంత భుజాంతకస్య అస్య గోత్రోద్భవస్య ఈద్ గోత్రోద్భవస్య అస్య శివనామదేశస్య లక్ష్మీదేవి నామదేశస్య అస్య కుర్మాశిచనక ప్రాతక అష్టోద్భుజాంతకస్య అస్య గోత్రోద్భవస్య విదుటంగుడు గోత్రోద్భవస్య రెడ్డి శేఖర నామదేశస్య అస్య కుర్మాశిచనక ప్రాతక అష్టోద్భుజాంతకస్య ఓం ధ్యాయామి ఆవాహయామి ఆసనమే సమయమే ఓం శాంతి శాంతి పెద్దలు గౌరవనీయులు శ్రీ ప్రెసిడెంట్ రాజమారెడ్డి గారికి అలాగే మన గుజరాత్ రామచంద్ర గారు ఈ కార్యక్రమం గురించి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే మన అంబర్లపల్లి కన్వీనర్ గారికి అమర్నాథ్ గారికి రెడ్డిశేఖర్ రెడ్డి ఎప్పుడైనా ఏ ప్రోగ్రాం పెట్టాలన్నా బూతుపల్లి రుణమాఫీ ఒకటి వేసి మిగతాది పాండ్లు ఇస్తా ఉన్నాం, అది ఇస్తా ఉన్నాం, ఇది ఇస్తా ఉన్నాం అని ముప్పపెట్టి రైతులతో చాలా మోసం చేసినాడు. రెండోది డాక్టర్ గ్రూపులకైతే రుణమాఫీ డాక్టర్ రుణాలంతా మాఫీ చేస్తామని అప్పుడు 10 పెట్టినాడు, మళ్ళీ 10,000 చేసినాడు, 10,000కి మళ్ళీ 3,000 చేసినాడు, అది చేసినాడు. మన తమ్మలపల్లి దారుల సమన్వయ ప్రవేశపడి సమన్వయ గవర్నరెడ్డి గారిని కూడా సన్మానించడం జరుగుతుంది. గొల్లవరపల్లి రామరెడ్డి గారు స్వామి భక్తులు ఎంపీటీసీలకి జట్టు మన సర్పంచులకి వైఎస్ఆర్ కార్యకర్తలకి అందరికీ నా నమస్కారాలు. మనకు ఈ తాలూకాకు ఎన్నడూ లేని విధంగా మనకు పెద్ద నాయకులు ఈ తాలూకాకు వచ్చినారు. మనం ఇంకా అదారి పడవలసిన అవసరం లేదు. తమ్మలపల్లి నియోజకవర్గపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త గవర్నర్ రెడ్డి గారికి, అట్లే మన యువ నాయకుడు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గారికి, అందరికీ మన తమ్మలపల్లి తాలూకా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు మనం ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటున్నాం. పార్లమెంట్ లో రాజ్యసభలో దివ్యసభలో ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు ఇవ్వాలి, 10 సంవత్సరాలు ఇవ్వాలి, 15 సంవత్సరాలు ఇవ్వాలి అని బండు చేసి కొట్లాడి ధర్నాలు చేసినటువంటి నాయకులు ఎవరో దేశంలో సెంట్రల్ మినిస్టర్గా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఎంపీలు మినిస్టర్లుగా ఉన్నారు, అటు బీజేపీ పార్టీ మంత్రులు మన రాష్ట్ర మంత్రి ఎన్నికైనటువంటి వాళ్ళు మినిస్టర్లుగా ఉన్నారు. కానీ ఆ ప్రత్యేక హోదా గురించి కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గురించి కానీ మాట్లాడే అసలు రాష్ట్రంలో దేశంలో పార్లమెంట్ లో మాట్లాడే పరిస్థితి ఒక మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా మన రాష్ట్ర ప్రత్యేక హోదా గురించి మాట్లాడేందుకు వెళ్ళారు. ఆ ప్రత్యేక హోదా గురించి నిన్నగా మొన్న మనం బంద్ చేస్తుంటే రాత్రి 6 గంటల నుంచి పొద్దున 5 నుంచి నాయకులు అవసరం చేస్తున్నారు. రోడ్లు కానీ ఏమంటే ఈ ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ప్రజలు కానీ రోడ్డుపై ఈ విధమైన కార్యక్రమాలు చేసి ఆ పార్టీకి మంచి పేరు చేస్తున్న రాష్ట్ర ప్రజలు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. అందరూ కూడా నాకు చెప్పినారు, ఒక భారీ మీటింగ్ పెట్టండి, మీరు భారీగా ఇచ్చేసి ప్రజల్లోకి పోయేదానికి సిద్ధం చేయండి అని. కానీ పెద్దలందరి సూచనల మేరకు వాళ్ళు ఒకటే ఎక్కడ ముందుకెళ్ళకుండా ప్రతి గ్రామంలోనే కలవాలి, ప్రతి గడపకు మనం పోయే కార్యక్రమం కాబట్టి ఏ పంచాయతీకి ఆ పంచాయతీకి ఏ కార్యక్రమానికి ఆ కార్యక్రమానికి మీరు చేయండి. కార్యకర్తల మీటింగ్ కూడా ఏ మండలానికి ఆ మండలం పెట్టి ఆ మండల నాయకులు రోజుకి ఘనంగా పెరిగి చివరిగా పెద్ద మీటింగ్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని రప్పిస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేయాలన్నారు, ఎక్కడైనా పార్టీకి ఎక్కడ అవసరమైతే చేస్తామన్న తర్వాత తదనంతర పరిణామాల్లో గడప గడప కార్యక్రమం మొదలుపెట్టి మన తమ్మలపల్లి నియోజకవర్గంలో గడప గడప కార్యక్రమం చేయాల్సిన పరిస్థితుల్లో తిరిగి ఆయన ఆదేశాల మేరకు రాజశేఖర గారిని ఇక్కడ తమ్మలపల్లిలో ఈరోజు కోఆర్డినేటర్గా నియమించి గడప గడప కార్యక్రమం మొదలుపెట్టే పనిని జగన్మోహన్ రెడ్డి గారు అప్పగిస్తున్నారు.
రోడ్డు గురించి చెప్పినారు, దాన్ని నోట్ చేసుకోవడం కూడా జరిగింది. పెద్ద రోడ్డు 5 కిలోమీటర్లు లెంత్ ఉన్న రోడ్డు కాబట్టి ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ నిధులతో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనలో ఆ పని వచ్చే విధంగా నేను లెటర్ పెడతాను. ఖచ్చితంగా దాన్ని కూడా దాన్ని ముందుకు తీసుకుపోయి త్వరలోనే ఆ టెండర్ వచ్చే విధంగా కూడా కృషి చేస్తానని కూడా ఎన్నో సంవత్సరంలో ఈరోజు తెలియజేస్తాను. అంతేకాకుండా ఒక పక్కా ప్రణాళికతో మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునేదానికి 3: 1 తాగునీరు, 2 ఉద్యోగాలు, 3వది ఎవరికైనా కానీ ఒక ఫోన్ కొడితే పని జరిగే విధంగా ఈ 3 నా పార్టీ లక్ష్యంగా రాష్ట్రారెడ్డి గారు లక్ష్యంగా అందరూ కూడా తోడ్పాటు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఆశిస్తుంటే ఈ 3 మన నియోజకవర్గాల్లో జరిగే విధంగా కూడా కృషి చేస్తామని కూడా తెలియజేస్తాను. నమస్కరించుకుంటూ నాకు ఇంత పెద్ద ఎత్తున స్వాగతం కలిగిన దానికి చాలా సంతోషపడుతూ నా మీద నమ్మకం పెట్టి మన నాయకుడు కమ్మలపల్లి ఇన్ఛార్జిగా చేయడము చాలా ఇక్కడున్న కార్యకర్తలు ప్రతి ఒక్కరూ, నేను కూడా మీలో ఒక కార్యకర్తని, మనందరం కూడా పార్టీ శ్రేయస్సుకు బలోపేతం చేయడానికి కృషి చేద్దాం. మనకి ఏ పార్టీ అయినా మనకు అవసరం లేదు, మనతో కలిసి వస్తే ఏ వ్యక్తినైనా కలుపుకొని పోయి మనము మన పార్టీ బలోపేతానికి ఏ రకంగా కృషి చేసుకోవాలో ఆ రంగా చేసుకుందాం. నేను మన నాయకుడు, మీరు కార్యకర్తలనే తేడాలు ఏం లేవు. నేను మీలో ఒక మంచిగా నన్ను ఆశీర్వదించండి, నా మీద నమ్మకం పెట్టుకోండి. ఆ నమ్మకం నిలబెట్టుకుంటానని నేను అందరికీ కూడా చెప్తున్నాను. ఇంకొక విషయం ఏమంటే, ఈ రోజు ప్రభుత్వం లేదు, మనకి ఇక్కడ పార్టీలో ఎమ్మెల్యే లేదు, ఇంకోటి లేదు, అవసరం లేదు. మనకు శక్తి ఉంది, ధైర్యం ఉంది. ఆ శక్తి ఎవరో కాదు, మీరు నేను మన కలిసి ఒక శక్తి. ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. మీ అంటుండే అందరం కలిసి చేసుకుంటామని కూడా మీకు అందరికీ గుర్తు చేస్తూ, ప్రతి నిమిషంలో కూడా నేను అందరినీ కూడా ఈ కాన్ఫరెన్స్ లో నా పేరు మీరు ఏవైతే నమ్మకం పెట్టారో అందుకనే రెట్టింపు చేసి మీ దగ్గర ఆశీర్వదించుకుంటారని కూడా ఆశిస్తూ మీకు అందరికీ మరొకసారి నమస్కరిస్తూ సార్ మన వైఎస్ఆర్ పార్టీకి ద్వారకనాథ్ రెడ్డి అని చెప్పి చెప్పమ్మా. చెప్పొచ్చు మన ఎంపీ మిగిలిందమ్మా. చంద్రబాబు మీకు బంగారం అంతా తెచ్చి చేసినాడా ఇంటికే? చూడనమ్మా, జగనన్న వస్తేనే మనకి ఏదైనా రైతులకి కానీ మహిళలు కానీ మేలు జరిగేది. ఖచ్చితంగా మనం జగనన్న ప్రభుత్వం చేసుకోవాలా. అందరూ కూడా కావాలా. మళ్ళా స్వామి వస్తాడు ఇంటింటికి, ద్వారకన్న అందరు ఇళ్లకు వస్తారు, అందరు కూడా తిరుగుతారు. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా తిరుగుతారు. జగనన్న పార్టీ వాళ్ళు సార్ మాకు గుడి కావాలంటే సామాన్లు అని చేస్తారు. ఏం పెంచిందమ్మా?